దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నిన్నటి కాల సమయంలో ఒక విషాదకరమైన వార్త, క్రైస్తవుల జీవితంలో ఒక శ్రేష్టమైన వర్తమానికుడు అనాలో, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనాలో, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి హృదయం చాలా కదిలించే విధంగా ఆయన యాక్సిడెంట్ అయ్యి ప్రభునందు నిద్రించారని వార్తలు వస్తామని, కానీ అది యాక్సిడెంటా లేదైతే ఎవరైనా చంపేశారా అని దాని గురించి ఇంకా అది చర్చలుగా ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, మీరందరూ గ్రహించాల్సింది, మనమందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సేవకులకి ఏదో ఒక విధంగా కొన్ని ముప్పులు ఉంటాయండి. సేవకుడు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నాడో ఆ పరిచర్య చేసే ప్రాంతాల నుంచి సేవకుడు మాట్లాడే మాటలను బట్టి అక్కడున్న ఇతర సేవకులకైనా కొన్నిసార్లు నొప్పించవచ్చు. ఇంకొన్నిసార్లు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి నొప్పించవచ్చు. దేవుడి మాటలు, యథార్థం కలిగిన మాటలు బోధించడంలో ప్రవీణ్ పాస్టర్ గారు చాలా బాగా బోధిస్తారు. ఎందుకంటే ఆయన రక్షణ ఛానల్లో కానీ, డిబేట్స్లో కానీ, వాళ్ళు చేసే ప్రతి బుక్ సెర్చింగ్లో కానీ, బైబిల్ గ్రంథం విషయాల్లో ఆయన మాట్లాడే తీరు కానీ చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. అవతల వ్యక్తిని అగౌరవంగా మాట్లాడే వ్యక్తి కాదు, గౌరవంగా మాట్లాడే వ్యక్తి. ఈరోజు ఆయన గురించి నిన్నటి నుంచి తెలుసుకున్న దగ్గర నుంచి చాలా బాధ అనిపిస్తుంది. అంత గొప్ప దైవ సేవకుడిని ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఎలా జరిగింది అనేది చాలా నేనే తీసుకోలేకపోతున్నా. అన్నతో నాకు పరిచయం లేకపోయినా నేను ఆయన మెసేజ్ వింటున్నా. ఒక మనిషిని మనిషిగా చూడాలి, మతంగా కాదు అని ఒక్కొక్క మాటలు హృదయాన్ని ఎంతో కదిలించేస్తున్నాయి. ఆ మాటలను బట్టి ఆయన్ని అలా చూస్తుంటే నాకేదో నిన్నటి నుంచి బాధగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మీతో ఎందుకు వస్తున్నానంటే, ఇంటరాక్ట్ అవుతున్నానంటే, సేవకుల గురించి మనం మరి ముఖ్యంగా ప్రార్థన చేయాలండి. చిన్న చిన్న సేవ చేసే వాళ్ళకి కానీ, పెద్ద సేవ చేసే వాళ్ళకి కానీ, సేవకుల్ని చంపాలనో లేదా సేవని ఆ పతనం చేయాలని యెజెబెలు ఆత్మ తిరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు బోధించే సేవకుల్ని హతమార్చాలని యెజెబెలు ఆత్మ ఏం చేసిందంటే ఇజ్రాయేల్ సమూహం మీద తిరగబాటు చేసింది. అలాంటి ఆత్మ చాలా చోట్ల పనిచేస్తుంది. పౌలు కూడా ఆయన పరిచర్య చేసేటప్పుడు, పరిచర్య చేయకముందు సేవకులను చంపాడు. క్రీస్తుని నమ్మావు అంటే చంపేశాడు. చాలా క్రూరత్వంగా చేసిన వ్యక్తి. అతన్నే పట్టుకొని దేవుడు మార్చాడు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇన్ కేస్ ఎవరైనా అంత క్రూరంగా, అంత కఠినంగా ఏమైనా చేసి ఉంటే, ప్రభు ఏ విధంగా అయితే స్టెఫెన్ చంపినప్పుడు పౌలుని లేవనెత్తాడో, పగడాల గారిని, ప్రవీణ్ గారిని చంపినప్పుడు ఆ విధంగా ఎవరైతే చంపారో అంత గొప్ప సేవకులుగా మనం లేవనెత్తాలి. ఎందుకంటే మన ప్రభువు శక్తిమంతుడు, మన ప్రభువు బలవంతుడు, మన ప్రభువు సమాధానకర్త, మన ప్రభువు ప్రతి ఒక్కరి విషయంలో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈరోజు ఆయన గురించి మన విశ్వాస ప్రార్థన మందిరం తరపు నుంచి మేమెంతో సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చేసే మంచి కార్యాలు అవన్నీ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలామందిని దత్తత తీసుకున్నారనో, లేదంటే పేదలకి, చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడనో, ప్రతిదీ ఆయన గురించి తెలుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక్కసారి మనం ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఓదార్పు కలగాలని, ప్రభు చిత్తమైతే వాళ్ళ కుటుంబంలో బలమైన సేవకులు ఇంకా లేవనెత్తాలని, అక్కకి ఓదార్పు కలిగించాలని, ఎక్కడైతే సేవకులు ఉన్నారో ఆ సేవకులకి ఎలాంటి యెజెబెలు ఆత్మ పనిచేయకుండా ఆ సేవకుల చుట్టూ దేవుడి కంచి కాపుదలు ఉంచాలని, ధైర్యంగా ముందుకెళ్ళి ఆయన సువార్త ప్రకటించే విధంగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. మన అందిన ప్రార్థనలో కూడా జ్ఞాపం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా,
దయ నమ్మకం కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నిన్నటి కాల సమయం నుంచి ప్రభా ప్రవీణ్ గారి గురించి మాకు తెలిసిన దగ్గర నుంచి ప్రభా మా హృదయం ఎంతో కదిలించబడుతుంది ప్రభా. నీ చిత్తమైతే ప్రభా యెజ్బేలు ఆత్మ ఎక్కడుందో ప్రభా, పౌల ఆత్మ ఎక్కడైతే తిరుగుతుందో ప్రభా, ఆ విధంగా ప్రభా నీ చిత్తమైతే వాళ్ళ నుంచి దూరపరచండి. రోషం కలిగిన ఏలియా వంటి సేవకులు లేవనెత్తబడినప్పుడు ప్రభా, అయా యెజ్బేలు ఆత్మ పనిచేస్తున్నప్పుడు దాన్ని చేయించే శక్తిని ప్రతి ఒక్క సేవకుడికి దయచేయండి. నీ కంచి నీ కాపుదల దయచేయండి దేవా. అయా పౌలుని ఏ విధంగా మార్చావో ప్రభా స్వామి, ఈ బిడ్డల జీవితంలో చేసిన ఎవరైతే చేశారో ప్రభా నీ చిత్తమైతే వాళ్ళని సేవకులుగా లేవనెత్తండి. వాళ్ళ ప్రాణవంతం ప్రభా నీ సాక్షార్థంగా జీవించడానికి సహాయం చేయండి. అయా ఆంధ్ర తెలంగాణ ప్రభా మా దేశంలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న ఆయా ప్రపంచ దేశాల్లో ఉన్న సేవకుల పట్ల మీ దయా కనికరం చూపించండి. నీ సేవను ఇంకనూ అభివృద్ధి పాదంలో నడిపించండి. ఎక్కడైతే తొక్కబడుతుందో, ఎక్కడైతే నలగొట్టబడుతుందో అక్కడ ఇంకనూ బలపరిచి ముందుకు నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. అయా ఎవరెవరి జీవితంలో నువ్వు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావో, ఎలా ఒక ప్రణాళిక రచించావో ప్రభా ఆ విధంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మనుషులంగా మేమైతే కొంచెం అయా దుఃఖం అనిపిస్తుంది కానీ ప్రభా నీ చిత్తమైతే ప్రభా అది నువ్వు ఎలా తీసుకోవాలని నువ్వు ఉద్దేశించున్నావో ప్రభా ఆ విధంగా మేము నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం దేవా. ప్రవీణ్ అన్నగారి జీవితంలో ప్రభా అయా ఈ కాలంలో ప్రభా ఆయన కనుమరుగు అయిపోయిన ప్రభా నీ చిత్తమైతే ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి. కుటుంబం పట్ల నీ సమాధాన ప్రకారం కడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.